ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనాలు. ఈరోజు మన అంశం, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. సందర్భం ఏమిటి? పౌలు గారుతో ప్రభు ఈ మాట అంటున్నాడు. సందర్భం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన దమస్కుకు వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి గొప్ప వెలుగు వచ్చింది. అప్పుడు ఆయన నేల మీద పడినప్పుడు ఆ వెలుగు, ఆ యొక్క పవర్ ఆయన కళ్ళలో పడ్డప్పుడు ఆయన చూడలేకపోయాను అనే మాట వ్రాయబడి ఉంది. అప్పుడు ఆయనను చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. అంత ఆ యొక్క పవర్ లైట్ ఆయన కళ్ళలో పడ్డప్పుడు ఆయన సరిగా చూడలేకపోయాడంట. అప్పుడు దేవుడు అననీయ అను ఒక వ్యక్తిని పంపించి, నువ్వు వెళ్ళి యూదా అనువాని ఇంట సౌలు అనే సహోదరుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చెయ్యని చెప్పాడు. 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపిన్నాడని చెప్పటం జరిగింది. ఆ విధంగా అననీయ వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థించగా ఆయన కళ్ళలో నుండి కదండి అవి జారిపోయి కన్నులు ఆయన దృష్టి పొందినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆయనకి ఎక్కడో ఆ దృష్టిలోపం ఉన్నట్టు మనకు అర్థమైపోతూ ఉంది. ఆ దృష్టి లోపం వలన తరచుగా తనకొచ్చేటటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి బలహీనతను బట్టి ఆయన చాలా బాధను అనుభవిస్తూ, ఈ ముళ్ళు ఎందుకు ఉంచావు నా శరీరంలో అంటాడు కదా. 2 కొరింథీ 12:7 అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళును నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు అంటాడు. దీన్ని తీసివేయి అంటాడు. దీన్ని తీసివేయి అంటే అప్పుడు ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు. నీవెప్పుడు బలహీనుడవో అప్పుడు నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఇంకా నీకెందుకు భయం కదండి. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఎప్పుడు నీవు బలహీనుడవో, ఎప్పుడు నీవు అస్వస్థతతో ఉన్నావో, ఎప్పుడు నీవు బలహీనతతో ఉన్నావో, అప్పుడే తన కృప నీకు ఎంత ఇవ్వాలో, ఎంత ఇచ్చి నిన్ను బలపరచాలో, ఎంత ఇచ్చి నిన్ను ఆదరించాలో ఆయన కృప ఉచితంగా నీకు ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఉంటున్నటువంటిది కృపాయుగం. ఈ కృపాయుగంలో తన బిడ్డలకు దేవుడు తృప్తిగా సమృద్ధిగా తన కృపనిస్తూ ఉన్నాడు. మరి ఆలస్యం ఎందుకు? మన ప్రతి సమస్యను ఆయన దగ్గర చెప్పుకుందాం. ఆయన కృపను పొందుకొని నేను ముందుకు సాగాలని ప్రభుపేట కొద్ది మాటలు తెలియచేస్తున్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.